వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం ప్రథమ స్కంధ పరిచ్ఛేదం పరంగా ప్రథమ దశకాన్ని పూర్తి చేసుకున్నామమ్మా. ప్రథమ దశక అంశమేమిటి? భగవన్ మహిమ అనేటువంటి అంశం రీత్యా ఆయన సచ్చిదానంద స్వరూపుడు, ఆ పరమాత్ముడు సత్వగుణము కలిగినటువంటి పంచభూతాత్మకమైన వాడు అని చెప్పి, తర్వాత అసలు ఎంతో చేతికి వీళ్ళు మహాయోగులకు కూడా అందనివాడు, అంతేకాక వేదాంగాలు సహితం ఆయన యొక్క దివ్య ప్రభావాన్ని వర్ణించలేక నేతి నేతి అని చెప్పి పూర్తిగా వర్ణించలేక నేతి నేతి అనేటువంటి మహనీయుడైన అని చెప్పి, అలాంటి వాడు, అంత పరమ దుర్లభమైన వాడు, జీవులపై గల కరుణ వల్ల ఆ యొక్క గురువాయూరులో వెలిసి ఉన్నాడని, అట్లా అంత చేరువగా, ఎంత చేరువగా, చేతికందేటంత చేరువగా సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడు ఆ గురువాయూరులో వెలిసి ఉంటే మానవులు దీన్నంతా పరిత్యజించి ఏవో ఇతరాలను సేవిస్తూ వ్యర్థంగా కాలక్షేపం చేస్తున్నారేమిటి అని చెప్పి, ఇంకా ఏమిటి, అట్లాగే పరబ్రహ్మం ఒక గొప్ప అపారమైనటువంటి సముద్రం వంటిది అని చెప్పి చెప్పుకున్నాం. అది ఎలాంటి సముద్రం? అది నిశ్చలంగా ఉండేటువంటి సముద్రం, నిత్యము పూర్ణమైనది, అంతులేని పరమానందమనే అమృతంతో నిండి ఉన్నది. మామూలు సముద్రానికి ఏమిటి పరబ్రహ్మము అనేటువంటి సముద్రానికి అని కూడా మనం మొన్న చెప్పుకున్నాం కదా. అట్లా తర్వాత అక్కడ అలలు ఎట్లాంటివిట? పరిశుద్ధమైన సత్వగుణమే అక్కడ అలలు అని. ఇంకా ఏం చెప్పుకున్నాము? కేవలం భక్తులను అనుగ్రహించడానికే ఆ యొక్క సగుణ రూపమును ధరించి విభూతులు అంటే మహిమల ద్వారా, అంటే తాను ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మానవాళికి అనుభవం అయ్యేటట్టుగా తన విభూతుల ద్వారా, తన ప్రకృతి ద్వారా తెలియచేయడానికనే గురువాయూరులో వెలిసి ఉన్నాడు. ఎక్కడో వైకుంఠంలో ఉంటే మాకేం తెలుస్తుంది స్వామి అన్నట్లుగా అంత చేరువగా వచ్చేశాడనమాట భక్తుల దగ్గరికి. తర్వాత ఆ యొక్క లక్ష్మీదేవికి స్వేచ్ఛగా ఉండేటువంటి నివాస భూమిని దేహం నాయన అని. ఇంకా ఏం చెప్పుకున్నాము? సర్వజనులకి కూడా సులభుడవి. ఎప్పుడు సర్వజనులకి సులభుడు ఎప్పుడవుతాడు? వారి అంతరాత్మలోనే భగవంతుడు కొలువై ఉంటే అప్పుడు ఇంకా ఆయన ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అట్లా అంత సులభుడివి అని చెప్పి బ్రహ్మాది దేవతలు
మోక్షమును తప్ప ఇతర ఫలములను మాత్రం ఇయ్యగలరు, కాని నీవైతే సాయుధ్యమును కూడా ప్రసాదించడివాడవు అని. తర్వాత కల్పవృక్షాన్ని కామధేనువుని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? నీవు వాళ్ళందరూ కూడా పూర్తిగా నీ మహత్తత్వాన్ని ఎరుగక అట్లా చేస్తున్నారేమో. ఎందుకంటే అవన్నీ కూడా పరిమితమైనటువంటి ఫలాల్ని మాత్రమే ఇస్తాయి. మరి నీవు అపరిమితమైనటువంటి ఫలప్రదాతవు కదా. ఇదేమిటి వాళ్ళందరూ కూడా అట్లా అనాలోచితంగా చేస్తున్నారు స్వామి అని చెప్పి. తర్వాత భగవత్ లక్షణాలు ఏమని చెప్పారు? 6 లక్షణాలు భగవంతుడు అని చెప్పడానికి 6 లక్షణాలు. అవేమిటవి? సమగ్రమైన అధికారం అంటే ఐశ్వర్యం, సాటిలేని పరాక్రమం, నిర్మలమైనటువంటి యశస్సు. ఇహ ఆ యశస్సుకి మచ్చలేదన్నమాట. అట్లాంటి యశస్సు. తర్వాత శ్రీత్వం, సిరి సంపదలు కలిగి ఉండటం, సర్వజ్ఞత్వం, వైరాగ్యం అను ఈ 6 లక్షణములు గలవాడే భగవంతుడు కదా. అట్లా నీవు సర్వజ్ఞుడవు, దేనియందునూ ఆసక్తి కూడా లేనివాడవు, అంటే వైరాగ్య శోభితుండవు నాయనా అని. కాబట్టి భగవంతుడు అనేటువంటి పేరు నీకు మాత్రమే తగును, నీవు మాత్రమే సార్థక నామధేయుండవు అన్నట్లుగా అమ్మ. అది నేడు ద్వితీయ దశకం ఆరంభించుకుందామమ్మా. ద్వితీయ దశకం అంశమేమిటి అంటే భగవద్రూప భక్తి మహత్వం. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. కృష్ణా, నీ కిరీటమణికాంతులు సూర్యుని యొక్క తేజస్సును మించినవి. ఫలభాగమునందలి కస్తూరి తిలకం మిక్కిలి మనోజ్ఞమైనది. నీ చూపులు సకల ప్రాణులపై కృపను ప్రసరింపజేయుచుండును. ప్రేమతో నిండిన నీ చిరునవ్వు ఆహ్లాదకరమైనది. నీ నాసిక చూడముచ్చట గొలుపునది. అద్దముల వంటి నీ చెక్కిళ్లపై ప్రతిఫలించు మకర కుండలముల కాంతులు మిక్కిలి మనోహరములు. నీ కంఠమున విరాజిల్లుచున్న కౌస్తుభమణి కాంతులు దేదీప్యమానములు. నీ వక్షస్థలమున గల వనమాలలు దివ్యహారములు, శ్రీవత్స చిహ్నము అపూర్వములు. అట్టి నీ దివ్య రూపమును నేను ధ్యానించదను తండ్రి అని. ఆయన యొక్క కిరీటమణికాంతులు ఎలా ఉన్నాయట? తేజస్సులో సూర్యుని మించి ఉన్నాయట. పాలభాగమునందు నుదుటున కస్తూరి తిలకం మిక్కిలి మనోజ్ఞంగా ప్రకాశిస్తోంది. నీ చూపులు సకల ప్రాణులపై కృపను ప్రసరింపచేయుచుండును. తర్వాత చిరునవ్వు ఎలా ఉందిట? ఎంతో ప్రేమతో నిండి ఉందిట చిరునవ్వు. అట్లా ఆ చిరునవ్వు ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉన్నది. నీ నాసిక అంటే ముక్కు చూడముచ్చట గొలుపునది. అద్దముల వంటి చెక్కిళ్ళుట. చెక్కిళ్ళు ఎలా ఉన్నాయట? అద్దాల వలె ఉన్నాయట. ఆ చెక్కిళ్ళు అద్దాల వలె ఉండటం వలన ఈ చెవులకు పెట్టుకున్నటువంటి మకర కుండలాలు ఉంటాయి చూడండి, ఆ కాంతులు ఆ చెక్కిళ్ల పైన ఇట ప్రతిబింబిస్తున్నాయట చూడండి. ఎందుకంటే అంత నున్నగా చెక్కిళ్ళు ఉన్నాయి కాబట్టి చక్కగా అవి ఇలా ప్రతిబింబంలాగా చెక్కిళ్ల పైన అర్తిస్తున్నట్లుగా అట్లా ఆ కాంతులు అలా వెదజల్లుతున్నాయి. తర్వాత కంఠమున విరాజిల్లుచున్న కౌస్తుభమణి కాంతులు దేదీప్యమానములు. నీ వక్షస్థలమున గల వనమాలలు, ఆ తులసిమాలలు అవి ఉన్నాయి చూడండి, దివ్య హారములు, శ్రీవత్స చిహ్నము అపూర్వంగా ఉన్నాయి స్వామి. అట్టి నీ దివ్య రూపమును నేను ధ్యానించదను అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తదుపరి శ్లోకం. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహం
కాంచీత్ కాంచన కాంచిలాంఛితలసత్పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజేద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్చిదం. జగన్నాథ, నీ 4 బాహువులయందలి శంఖ చక్ర గదా పద్మముల శోభలు దివ్యములు. నీవు ధరించిన భుజకీర్తులు, దండకడియములు, కంకణములు, అంగుళీయకములు చక్కని కాంతులను వెల్లివిరియచేయుచున్నవి. నీ బంగారు కటి ఆభరణము యొక్క మిలమిలలు, నీ పట్టు పీతాంబరముల యొక్క నిగనిగలు ఎంతయో ఆహ్లాదకరములు తండ్రి. నీ పవిత్ర పాదములు నిర్మలములైన కమలముల కాంతులను విరజిమ్ముచున్నవి. దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపుమాపును. అట్టి నీ మహద్రూపమును నేను ఆశ్రయింతును స్వామి అని. 4 బాహువులయందలి కూడా శంఖ చక్ర గదా పద్మములు. తర్వాత ధరించినటువంటి భుజకీర్తులు, దండకడియములు, కంకణములు, తర్వాత అంగుళీయకములు, ఉంగరాలన్నమాట, చక్కని కాంతులను వెల్లివిరియజేయుచున్నవి. నీ పట్టు పీతాంబరముల యొక్క నిగనిగలు ఎంతయో ఆహ్లాదకరములు. నీ పవిత్ర పాదములు, ఆయన యొక్క పవిత్ర పాద కమలాలే కదా. భగవంతుడి పాదాలని ఎట్లా పోలుస్తాం? సద్గురుని పాదాలని కూడా పాద కమలాలు అంటాం. ఆ యొక్క కమలాల మీద, కమలాలలో ఉండేటువంటి పుప్పొడి రేణువు వకింత అయినా మన శిరస్సుకు అంటుకుంటే చాలు కదా, జన్మ జన్మల సార్థకత లభించినట్లే కదా అన్నట్లుగా మనం మూక పంచశతిలో అమ్మవారి పాదార వింద శతకంలో కూడా ఇదే మాట చెప్పుకున్నాం కదా. అట్లా నీ పవిత్ర పాదములు నిర్మలములైన కమలముల కాంతులను విరజిమ్ముచున్నవి. దివ్యమైన నీ మూర్తి భక్తులకు ఆర్తులను రూపుమాపును. అనేకానేకమైనటువంటి మనకి ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నారు కదా. ఆర్తి అంటే ఏమిటి అని చెప్తాం? తాపత్రయం, ఈ సంసార తాపత్రయం, ఇటువంటివన్నీ ఎన్నో ఉంటాయి కదమ్మా. ఆర్తులు తెలుసుకోవాలి అనేటువంటి కోరిక గలవాళ్ళు, తర్వాత వాంఛితాలు గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనుకునేవాళ్ళు, ఈ 4 కేటగిరీల వాళ్ళు భగవంతుడిని ఆశ్రయిస్తారు అని చెప్పుకుంటాం కదా. అట్లా ఏమిటి అంటే, నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపుమాపును. అట్టి నీ మహద్రూపమును నేను ఆశ్రయించెదను అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తదుపరి శ్లోకం. ఏత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. సమస్త లోకములందు వ్యాపించియున్నవో శ్రీ మహావిష్ణు భగవన్, నీ రూపము 3 లోకములందున్న గొప్ప వస్తువులన్నిటికంటే మహత్తరమైనది. మోహమును కలిగించు వాటి కంటే మిక్కిలి మోహనమైనది. కాంతి కలవాని కంటే గొప్ప కాంతి కలది. మధురమైన వాటి కంటే మిక్కిలి మధురమైనది. సుందరమైన వస్తువులన్నిటికంటే ఎంతయో సుందరమైనది. ఆశ్చర్యమును కలిగించు వస్తువులన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమును కలిగించున్నది. అట్టి నీ దివ్య రూపమును దర్శించుటకు ఎవ్వరు కుతూహలపడరు నాయనా? అందరూ కుతూహలపడతాం కదా అందరం. మరి అలాంటి రూపం అన్నిటికంటే కూడా అతీతమైనది, మహోన్నతమైనది. దానికి ఏ అంశంలోనూ కూడా అవధి అనేటువంటి లేనిది ఆ రూపం. మరి అలాంటి రూపాన్ని దర్శించడానికి ఎందుకు కుతూహలపడం, ఎవరు కుతూహలపడం అని చెప్పి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తత్తాదృం మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుకా చిరతరం
నాస్తే స్వభక్తేష్యపి తేనాస్యాబత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమ స్థైర్యమయాద చాపలబలాత్ చాపల్యవార్తోదభూత్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభూ, సకల సంపదలకు కుదురైన లక్ష్మీదేవి అద్భుతములైన నీ అందచందములకును నీ కళ్యాణ గుణములకును ఆకర్షితురాలై నీ ఎందే స్థిరముగా నిలిచియున్నది. అందువలన ఆ దేవి తన భక్తుల దగ్గర ఎక్కువ కాలం నిలిచియుండుటలేదు. కావున మనోజ్ఞమైన నీ రూప వైభవముపై గల అచంచలమైన ప్రేమానురాగముల కారణమున ఆమె తమ వద్ద నిలుకడగలిగి ఉండకపోవుటచే వారు ఆ దేవిని చపలా అని పేర్కొనుచున్నారు స్వామి. ఇది ఎంత శోచనీయం తండ్రి. అది చూసారా, లక్ష్మీదేవి ఇంతటి కళ్యాణ గుణాలు, ఎన్నెన్నో గుణాలు, గుణాతీతుడు అన్నట్లుగా అసలు అన్నిటికంటే కూడా మహితాత్ముడివి కదా నువ్వు. అందువలన ఆ లక్ష్మీదేవి ఆకర్షితురాలై నీ యందు స్థిరంగా ఉంటోంది. ఇతర భక్తుల దగ్గరేమో ఎక్కువ కాలం అందుకని ఆవిడ నిలిచి ఉండలేకపోతోంది. ఎప్పుడెప్పుడు నీ వద్దనే ఉందామా అని చెప్పి, అందుకని ఎప్పుడెప్పుడు స్వామి వద్దకు వెళదామా అని చెప్పి ఆవిడ భక్తుల వద్ద ఎక్కువ కాలం నిలిచి ఉండటలేదు. అట్లా నిలుకడ కలిగి ఉండకపోవుటచే వాళ్లేమో ఆ లక్ష్మీదేవిని, ఆ భక్తులేమో ఈవిడ చపలా అని పేర్కొంటున్నారు స్వామి. అసలు ఇది ఎంత శోచనీయమైనటువంటి విషయం అని అంటున్నారమ్మా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్వస్థిరేస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ये त्वध्यानगुणानुकीर्तनरसासक्ता हि भक्ता जनाः तेष्वेषा वसति स्थिरैव दयित ప్రస్తావదత్తాదరా. ప్రస్తావత్ తత్తాదరా అని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీపతి, నీ రమణీయ రూపగుణ సంపదలకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి నీ యందు స్థిరముగా ఉండుట సరే, అంతేకాదు ఆ దేవికి నీపై గల అనురాగ కారణముగా ఆమె తన స్వామివైన నిన్ను నీ భక్తులు ధ్యానించుచు నీ గుణములను కీర్తించుచు పరవశించిపోవుచుండుట చూచి వారి దగ్గర కూడా స్థిరముగా ఉండును. నీ భక్తులు కాని వారి ఎడ ఆ దేవి నిలిచియుండదు అనుటకు ఇది మరి ఒక తార్కాణం. అది లక్ష్మీదేవి ఆ యొక్క కళ్యాణ గుణాలు మూర్తీభవించినటువంటి కళ్యాణ గుణములు కలిగిన ఆ విష్ణుమూర్తిని వదిలి భక్తుల వద్ద స్థిరంగా ఉండలేకపోతోంది. కాని అలాంటి లక్ష్మీదేవియే ఎవరైతే విష్ణుని యొక్క గుణగానం చేస్తూ ఉంటారో వారి వద్ద విష్ణు స్వరూపంగా అక్కడ విష్ణువు ఉన్నాడు అనేటువంటి భావనతో అక్కడ కూడా ఆవిడ స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు. కాని భక్తులు కాని వారి ఎడల, విష్ణు భక్తులు కాని వారి ఎడల ఆ దేవి నిలిచి ఉండదు కదా అని. అర్థమైందా అమ్మా? శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఏవం భూతమనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయేత్యంగకం వ్యాసించేత్యపి శీతబాష్పవిసరైః ఆనందమూర్ఛోద్భవైః. ప్రభూ, నీ రూపలావణ్య వైభవము పరమానందదాయకమైన అమృతమును వర్షింపచేయును.
అది పరమ చిదానంద రసమునకు నిలయము. వినువారి చిత్తములను హరించి వేయును, బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే మత్తిల్ల చేయును. శరీరములకు గగుర్పాటు గూర్చును, ఆనంద పారవస్యములచే కలిగిన శీతల బాష్పధారలచే వారి శరీరములను తడిపివేయును అని ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క రూపలావణ్య వైభవం ఎట్లా ఉందిట? పరమానందదాయకమై అమృతాన్ని వర్షింపచేస్తోందిట. అది పరమ చిదానంద రసమునకు నిలయము. వినువారి చిత్తములను ఆ యొక్క విష్ణు యొక్క ఆయన రూపలావణ్య గుణములను, ఆయన యొక్క ప్రకృతి విభూతులను ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో, ఎక్కడైతే చెప్తూ ఉంటారో ఆ వినేవారి యొక్క చిత్తాలని హరించి వేస్తుంది. అంటే ఇహ మనస్సు ఒక రకమైనటువంటి స్తబ్దుగా దాని చంచలత్వాన్ని వీడి అపరిమిత ఆనందాన్ని పొందుతూ ఉంటుందన్నమాట. సాయిరాం. బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే మత్తిల్ల చేయును. బుద్ధి కూడా ఇప్పుడు మనస్సు చంచలమైనది అయితే బుద్ధి ఏమిటి? దాని యజమాని అన్నట్టుగా. ఈ బుద్ధి ఎట్లా చెప్తూ ఉంటే ఇది కొన్ని ఇవి ఎలా దానికి సంకేతాలు ఇస్తూ ఉంటే అది అలా వర్తిల్లుతూ ఉంటుంది. అట్లా కూడా ఉంటుంది. కాబట్టి బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ విష్ణు కథలు, ఆ యొక్క విష్ణు స్వరూపాన్ని మనసంతా నింపుకుని ఏకాగ్రంగా కళ్ళు మూసుకుని వింటూ ఉంటే ఆ మనస్సు ఆ విష్ణు యొక్క మహత్తుని, ఆ విష్ణు మహిమని మనస్సు ఇలా ఆకర్షితం చేసుకుంటూ ఉంటే బుద్ధి కూడా మత్తిల్ల చేయును. అలా మత్తుగా అన్నట్టుగా ఏమిటంటే అక్కడ ఆధ్యాత్మిక మత్తుగా, అలా ప్రశాంతంగా, అలా స్తబ్దుగా, ఒక న్యూట్రల్ స్టేజ్ గా అలా అయిపోతుందన్నమాట. శరీరములకు గగుర్పాటు గూర్చును. అష్టసాత్విక భావాలు కూడా కలుగుతూ ఉంటాయి. అది నిజభక్తికి సంకేతమమ్మా. ఆనంద పారవస్యములచే కలిగిన శీతల బాష్పధారలచే వారి శరీరములను వేయును. అంటే మనం బాగా ఇన్వాల్వ్ అయి వింటున్నామనుకోండి చక్కగా భగవత్ కథలని, ముఖ్యంగా ఈ లక్ష్మీనారాయణుల ఈ నారాయణీయాన్ని అలా శ్రద్ధగా భక్తిగా వింటూ ఉంటే ఏమవుతుంది? అష్టసాత్విక భావాలలో ఒకటైనటువంటి కళ్ళు అట్లా బాష్పధారలు స్రవిస్తూ ఉంటాయి. ఆ బాష్పధారల వల్ల శీతలంగా, అలాంటి బాష్పధారలు ఎలా ఉంటాయి? ఆధ్యాత్మిక ఆనందంతో వచ్చేటువంటి బాష్పధారలు చక్కగా చల్లగా ఉండి ఆ వారి శరీరములను తడిపివేయును. అంటే అంత భక్త్యావేశంలో వాళ్ళు మునిగిపోవుదురు అని చెప్పమ్మా. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగః స యోగద్వయాత్ కర్మ జ్ఞానమయాద్ భృసోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభా. రమాపతి, నీవు సౌందర్య ఆనంద స్వరూపుడవు. నీయందు గాఢమైన ప్రేమతో నిండిన భక్తి సామాన్యులకు సైతము ఈ లోకమున ఎట్టి శ్రమ లేకుండా సులభముగానే లభించును. అందువలన కర్మజ్ఞాన యోగముల కంటెను భక్తి యోగం మిక్కిలి ఉత్తమమైనదని వ్యాస నారదాది యోగీశ్వరులు ఎలుగెత్తి చాటుచున్నారు. అది ఆ యొక్క రమాపతి అయినటువంటి ఆ విష్ణుమూర్తి వారి సౌందర్యం ఆయన ఎలాంటి వాడుట? సౌందర్య ఆనంద స్వరూపుడవు కాబట్టి ఆయన మీద గాఢమైన ప్రేమతో నిండిన భక్తి కుదరటం అంటే మాటలైన విషయమా? కాదు. కానీ ఈ యొక్క పరమాత్ముడు ఆనంద సౌందర్య స్వరూపుడు కాబట్టి ఆయన ఎడల సామాన్యులకు సైతము కూడా
లోకంలో ఎలాంటి శ్రమ లేకుండా సులభముగానే భక్తి కుదురుతోంది నాయనా. అందువల్లనే కర్మ జ్ఞాన యోగముల కంటేను భక్తి యోగం మిక్కిలి భక్తి యోగం ఉత్తమమైనదని వ్యాస నారదాది యోగీశ్వరులు ఎలుగెత్తి చాటుచున్నారు అని. కర్మజ్ఞాన యోగాల కంటే కూడా భక్తి యోగమే చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఆ భక్తి అనేది ఆ రమావల్లభుణ్ణి చూసిన మీదట గాఢమైనటువంటి ఆనందంతో ఆయన యొక్క సౌందర్య స్వరూపాన్ని చూడగానే సామాన్యులకైనా భక్తి ఎటూ అబ్బుతుంది, అప్రయత్నంగానే అబ్బుతుంది కదా. కాబట్టి జ్ఞాన కర్మయోగాల కంటే భక్తి యోగమే చాలా శ్రేష్టమైనది అని చెప్పారుట నారదుడును వ్యాస మహర్షి. నిమ్మ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మ యోగాభిధం తద్దూరేత్య ఫలం యదౌపనిషద జ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ధర్మశాస్త్రములందు ఆయా వర్ణాశ్రమములకు చెందిన వారికై చెప్పబడిన నిత్య నైమిత్తిక కర్మలను విధిగా ఆచరించుచు వాటి వలన కలుగు ఫలితమును ఏమాత్రము ఆశింపకుండుట కర్మయోగమనబడును. ఇట్టి కర్మయోగము వలన ఫలితం చాలా ఆలస్యముగా లభించును. అట్లే ఉపనిషత్తులందు చెప్పబడిన బ్రహ్మజ్ఞానం సామాన్యులకు తేలికగా లభింపదు. కావున అట్టి జ్ఞానమును పొందుటకై మనస్సు చాలా కష్టపడవలెను. స్వామి, పై రెండింటి కంటే నిన్ను గాఢముగా ప్రేమించుటయను భక్తియే మిక్కిలి సులభమైనది, రుచికరమైనది, పైగా శ్రేయస్కరమైనది అని. ధర్మశాస్త్రాల్లో ఆయా వర్ణాశ్రమాలకు చెందిన వారికై నిత్య నైమిత్తిక కర్మలు కొన్ని విధిగా ఉద్దేశించబడినాయి కదమ్మా. వాటి వలన ఉద్దేశించబడినప్పటికీ కూడా వాటి వల్ల కలుగు ఫలితమును మాత్రం ఏమాత్రము ఆశించకుండా ఆ కర్మలు చేస్తేనే దాన్ని కర్మయోగం అనబడును. కానీ అలాంటి కర్మయోగం వలన ఫలితం చాలా ఆలస్యంగా వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క వర్ణాశ్రమాలను బట్టించి విధించబడిన కర్మలకి మరికొన్ని డిడక్షన్స్ ఉంటూ ఉంటాయి కదా, అట్లా. అయితే ఇట్టి కర్మయోగం వలన ఫలితం చాలా ఆలస్యంగా లభించును. తర్వాత మరి ఉపనిషత్తులందు చెప్పబడినటువంటి బ్రహ్మజ్ఞానమైతే సామాన్యులకు మరి తేలికగా లభింపదు, అర్థం కాదు, అథవా లభించినా అర్థం కాదు. అర్థమైనా దాన్ని అమలు చేసుకోవటం ఎట్లాగో తెలియదు లౌకికులకి కదా. కావున అట్టి జ్ఞానాన్ని పొందాలి అంటే మనస్సేమో చాలా కష్టపడాలి. స్వామి, పై రెండింటి కన్నా నిన్ను గాఢముగా ప్రేమించుటయను భక్తియే మిక్కిలి సులభమైనది. ఆ యొక్క కర్మయోగం కంటేను తర్వాత ఈ బ్రహ్మజ్ఞానం కంటేను కూడా కేవలం హాయిగా స్వామివారి రూపాన్ని చూస్తూ ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా హాయిగా ఏకాగ్ర మనస్కులమై వింటూ ఉంటే అదే కదా భక్తి. అలాంటి భక్తే చాలా సులభంగా ఉంది స్వామి. పైగా అది రుచికరమైనది, అంతేగాక శ్రేయస్కరమైనది అన్నట్లుగా. రుచికరమైనది అంటే ఇప్పుడు రామనామాన్నం మనం ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని చెప్పి, అట్లాగే అంటే ఆ మనస్సు ఆ యొక్క నామానికి ఆ రూపానికి అనుసంధానించబడడాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో రుచి అంటాం. అలాంటి రుచికరమైనది మరియు శ్రేయస్కరమైనది అని నామోచ్చరణ మాత్రము చేతనే ఈ యొక్క సాంసారిక లౌకికులు ఇహపర శ్రేయస్సు పొందుతారు అన్నట్లుగా.
అత్యాయాసకరాణి కర్మ పటలాన్యాచర్య నిర్యన్మల బోధే భక్తి పథే అథవాపి ఉచితతామాయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తార్ధ్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. స్వామి, నిత్య నైమిత్తిక కర్మలను నియమబద్ధముగా చేయవలెనన్నచో చాలా కష్టము కలుగును. ఆ విధముగా మిక్కిలి కష్టముతో నిత్య నైమిత్తిక కర్మలు చేసి పాపములకు దూరమైన వారు తమ తమ యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గమున లేక భక్తి మార్గమున ప్రవేశించుచున్నారు. మరికొందరు జ్ఞాన మార్గమున అనేక కష్టములనుభవించుచు చిత్తార్ద్ర రూపమైన ప్రేమ భావము లేక మననము, నిధిధ్యాసనము మొదలగు వాటి ద్వారా అనేక జన్మల తరువాత మాత్రమే పరబ్రహ్మ రూపుడవైన నిన్ను పొందుచున్నారు. ఇచ్చట కూడా భక్తి యోగము కంటే కర్మ జ్ఞాన యోగములు చాలా కష్టమైనవి అని తెలుపబడింది. ఈ శ్లోకంలో కూడా భక్తి యోగమే చాలా సులభమైనది, శ్రేష్టమైనది, రుచికరమైనది అన్నట్లుగా చెప్పారన్నమాట. ఎందుకంటే నిత్య నైమిత్తిక కర్మాలని నియమబద్ధంగా చేయాలంటే ఎంతో కష్టం. అందువలననే మరి ఆ యొక్క కర్మలకి తగినట్టు, పైగా ఆ కర్మలను ఎలా చేయాలి మనం అంటే ఫలాసక్తి లేకుండా చేయాలి. చేస్తే అప్పుడు ఎప్పటికో దాని ఫలితం భగవంతుడిచ్చేటువంటి ఫలితం వస్తుందన్నమాట. అందుకని ఆ విధంగా ఎలాగోలా మిక్కిలి కష్టంతో నిత్య నైమిత్తిక కర్మలు చేసి పాపములకు దూరమై తరువాత వారి వారి యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గంలో గాని భక్తి మార్గంలో గాని ప్రవేశిస్తారుట. మరికొందరు జ్ఞాన మార్గమున అనేక కష్టములను అనుభవించుచు ప్రేమ భావము లేక నిధిధ్యాసనము మొదలగు వాటి ద్వారా అప్పుడేమవుతుంది అంటే చిత్తార్ద్ర రూపమైనటువంటి ప్రేమ భావము లేక మననము, నిధిధ్యాసనము మొదలగు వాటి ద్వారా అనేక జన్మల తరువాత మాత్రమే జ్ఞాన మార్గానికి వచ్చి కూడా అనేక జన్మల తరువాత మాత్రమే పరబ్రహ్మ రూపుడైన నిన్ను పొందుతున్నారు స్వామి. కాబట్టి ఎందుకు వచ్చింది? భక్తి మార్గమే చాలా ప్రశస్తమైనది, సులభమైనది అన్నట్లుగా. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశతస్తన్మతి సద్యః సిద్ధికరీ జయత్యయి విభో సైవాస్తు మే త్వత్పదా ప్రేమ ప్రౌఢిరసార్ధ్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వర. గురువాయూరప్ప, శ్రీకృష్ణ, నీ సుమధురమైన కథారస ప్రవాహమున మునిగినుచో నీ భక్తి అతి సులభముగా లభించును. సుందరమైన నీ కథలను వినుట చేత నిర్మలమైన జ్ఞానము కూడా మిక్కిలి సులభముగా సిద్ధించును. దాని వలన భక్తుడు తాను కోరుకున్న కోరికల ఫలములను వెంటనే పొందగలుగుచున్నాడు. పరమాత్మ, అందువలన నీ పాదభక్తి వలన నా మనస్సు మిక్కిలి శీఘ్రముగా ఆనందామృతమున మునిగి పరవశించునట్లు చేయుము తండ్రి అని. ఓ గురువాయూరప్ప శ్రీకృష్ణ, నీ సుమధురమైనటువంటి కథారస ప్రవాహమున మునిగి ఉన్నచో అంటే ఆయన యొక్క కథల వైపు, మహిమల వైపు, లీలల వైపు అంటే పరోక్షంగా ఆయన యొక్క ప్రకృతి విభూతుల వైపు కనుక ఏకాగ్రమైతే కనుక మనస్సు భక్తి అతి సులభంగా లభిస్తుంది. సుందరమైన కథలను వినుట చేత భక్తి మాత్రమే కాదమ్మా, నిర్మలమైన జ్ఞానము కూడా. ఇందాక జ్ఞానయోగం, కర్మయోగం చాలా కష్టం అని అనుకోలా. అవన్నీ కూడా నువ్వు వేరే ఎటువంటి ప్రావీణ్య మార్గాలు ఏవి కూడా అవలంబించకపోయినా కూడా
కేవలం భక్తితో వారి యొక్క కథలని మననం చేస్తూ వింటూ నిధిధ్యాసనం చేసినంత మాత్రానే ఏమవుతుందిట, జ్ఞానము కూడా మిక్కిలి సులభముగా సిద్ధించును. దానివలన తాను కోరుకున్న కోరికల ఫలములను కూడా వెంటనే పొందగలుగుచున్నాడు. సద్గురువు చెప్పలేదా అమ్మా? ఏ అష్టాంగ యోగ ప్రావీణ్యాలు ఏమీ అక్కర్లేదు, భక్తి ఒక్కటే జనులను ఉద్ధరించేటువంటి ఏకైక సాధనం. కాబట్టి కథలను, లీలలను, మహిమలను చక్కగా విని అవగాహన చేసుకుని మనస్సుకు పట్టించుకుని వాటిల గురించే చింతన చేస్తూ దాన్నే ఏమన్నారు పరోక్ష భాషలో నిధిధ్యాసనం అన్నారు. అట్లా చింతన చేస్తూ ఉంటే చాలును. అనేక యోగ ఫలం అదే. ఇప్పుడు అటు కర్మయోగము ఇటు జ్ఞానయోగము చేయలేకపోతున్నామని అక్కర్లేదు. భక్తి యోగం ఈ రీత్యా చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ కర్మ జ్ఞాన యోగాలు నీకు సిద్ధిస్తాయి అన్నట్లుగా. పరమాత్మ అందువలన నీ పాదభక్తి వలన నా మనస్సు మిక్కిలి శీఘ్రముగా ఆనందామృతమున మునిగి పరవశించున్నట్లు చేయుము తండ్రి అని. ఏమ్మా, ఈ రీతిగా మనం భగవద్రూప భక్తి మహత్వం అనే 2వ దశకాన్ని పూర్తి చేసుకున్నామమ్మా. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.